డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మరియు తెలంగాణ పోలీస్ మధ్యన ఒక చారిత్రాత్మకమైనటువంటి అత్యంత ప్రగతిశీలమైనటువంటి ఎంఓయు జరగడం అనేది చాలా ఆనందం కలిగిస్తున్నది. ముఖ్యంగా ఇందాక మేము ఇన్ఫార్మల్గా మాట్లాడుకుంటున్నప్పుడు పోలీస్ అధికారులు మన తెలంగాణ పోలీస్ సామర్థ్యాల గురించి, సమర్థతను గురించి, వాళ్ళు ఈ రాష్ట్రాన్ని శాంతి భద్రతలను కాపాడడానికి చేస్తున్నటువంటి కృషిని గురించి చెప్పి ఉన్నారు. అంతేకాకుండా మనం దేశంలోనే అనేక రంగాలలో, పోలీసులో అనేక అంశాలలో అత్యంత అగ్రగామిగా ఉండి ఒక మంచి పోలీసుగా తెలంగాణ పోలీసుకు పేరు ఉన్నది. అది నేరాల అదుపులో కావచ్చు, రికవరీల విషయంలో కావచ్చు, శాంతి భద్రతల విషయంలో కావచ్చు, లేదా మిగతా అంశాల విషయంలో కావచ్చు. ఇటువంటి పోలీస్ శాఖ నిజంగానే 100% గ్రాడ్యుయేషన్ అచీవ్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన చాలా ఇన్ఫార్మల్ డిస్కషన్లో వచ్చింది. ఈ మధ్య డాక్టర్ జితేందర్ గారు డీజీపీ గారిని ఒక సందర్భంలో కలిసినప్పుడు మామూలుగా మాట్లాడుకుంటూ అనుకున్నప్పుడు సారు ఇమ్మీడియట్గా డీజీపీ గారు రెస్పాండ్ అవ్వడమే కాకుండా దీన్ని తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో సహకరించినారు. అంటే పోలీసు టోటల్గా గ్రాడ్యుయేట్ అయితే నా దృష్టిలో సమాజం పూర్తిగా గ్రాడ్యుయేట్ అయినట్టుగా నేను భావిస్తాను. ఎందుకంటే సమాజాన్ని నడిపించేది, సన్మార్గంలో నడిపించేది పోలీసులో నాకు ఆశ్చర్యం వేసింది. డీజీపీ గారు చెప్పినప్పుడు 30-35 వేల మంది ఇంటర్మీడియట్ లేకపోతే ఆ పై స్థాయిలో ఆ కింది స్థాయిలో చదువుకొని మానేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మేమేమనుకున్నామంటే ఇంటర్మీడియట్ సమానమైనటువంటి డిగ్రీ, అది ఐఐటి కావచ్చు, ఐటీఐ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, 10+2 పూర్తి చేసిన ప్రతి ఒక్క పోలీసు డిగ్రీ చదివే పోలీస్ అయి ఉండాలి, డిగ్రీ చదువుకోవాలనేటువంటి ఇదిని మేము ప్రస్తావించాం. ఇమ్మీడియట్గా డీజీపీ గారు ఒప్పుకోవడం కాకుండా వెంటనే వాళ్ళ అధికారులని, ముఖ్యంగా పోలీస్ శిక్షణ విభాగం చూస్తున్నటువంటి అధిపతి అయినటువంటి శ్రీనివాసరావు గారిని, ఇతరులని మా దగ్గరికి పంపించి మా అకాడమిక్స్ స్టాఫ్ తోటి, మా డైరెక్టర్స్ తోటి డిస్కషన్ చేసిన తర్వాత ఈ ఎంఓయూని రూపొందించడం జరిగింది. దీనిలో ప్రధానంగా వారు చెప్పినట్టుగా, శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా, రాబోయే 5 సంవత్సరాలలో అంబేద్కర్ యూనివర్సిటీలో ఒక విద్యార్థి 6 సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేసుకోవచ్చు. కానీ పోలీసుని ప్రోత్సహించడం కోసం రాబోయే 5 సంవత్సరాలలో ఎవరైతే ఇప్పుడు చేరతారో వాళ్ళందరినీ డిగ్రీ కంప్లీట్ చేయించాలనేటువంటి బాధ్యతని మేము తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళు మిగతా విద్యార్థులాగే చేరినప్పటికీ, మిగతా వాళ్ళలాగే మా స్టడీ సెంటర్లలోకి వెళ్ళినప్పటికీ అదనపు శిక్షణ కూడా వీళ్ళకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మేము ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ అదనపు శిక్షణలో అదనపు ఇన్పుట్స్ ఉంటాయి, పోలీసింగ్కి కావాల్సినటువంటి సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి, నేర వ్యవస్థకు సంబంధించినవి ఉంటాయి, సోషియాలజీకి, సొసైటీకి సంబంధించినవి ఉంటాయి, సైకాలజీకి సంబంధించినవి ఉంటాయి, పిఆర్, పబ్లిక్ రిలేషన్స్, జర్నలిజం లాంటి అంశాలకు సంబంధించినవి ఉంటాయి. ఇవన్నీ మా రెగ్యులర్ విద్యార్థులు ఎవరైతే మా దగ్గర మిగతా వాళ్ళు చదువుతున్నారో వాళ్ళకంటే అదనంగా ఈ శిక్షణను కూడా వాళ్ళకి ఇవ్వాలని, దానికి మా దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియాని, మాకు ఒక 18 ఛానల్స్ ఉన్నాయి డిఫరెంట్ యూట్యూబ్ దీనిలో, వాటి ద్వారా, అదేవిధంగా అదనంగా మేము ఆన్లైన్ కోర్సెస్ ద్వారా, ఆన్లైన్ శిక్షణ ద్వారా వాళ్ళని అదనంగా పోలీసింగ్కి కావాల్సినటువంటి, బెటర్ పోలీసింగ్కి, ఉత్తమ పోలీసింగ్ కావాల్సినటువంటి ఇన్పుట్స్ను కూడా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మాకు తెలంగాణ వ్యాప్తంగా ఒక 104 సెంటర్లు, లేదా మిగతా అన్ని కలుపుకుంటే శిక్షణా సెంటర్లు కూడా కలుపుకుంటే మాకు 120 సెంటర్ల దాకా ఉన్నాయి. దీనికి అదనంగా పోలీసు విభాగంలో ఉన్నటువంటి జిల్లా కేంద్రాలలో, లేదా వాళ్ళ ట్రైనింగ్ కాలేజెస్లో, వాళ్ళ పోలీస్ ట్రైనింగ్ స్కూల్స్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా వాడుకొని, ఎందుకంటే ఎక్కువ మంది చేస్తారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా శిక్షణ కూడా అవసరం కాబట్టి, స్పెషల్ క్లాసెస్ కూడా అవసరం కాబట్టి, లేదా వాళ్ళ డ్యూటీస్ని అడ్జస్ట్ చేసుకుంటూ మేము క్లాసెస్ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఈ స్పెషల్ సెంటర్స్ని కూడా మేము స్టడీ సెంటర్స్ కింద, ప్రోగ్రామ్ సెంటర్స్ కింద కన్వర్ట్ చేసుకొని అక్కడ కూడా కొంత వాళ్ళకు కావాల్సినటువంటి
ఆడియో విజువల్ మెటీరియల్ని అక్కడే ఆ సెంటర్ల ద్వారా డిజిటల్ సెంటర్స్ లాగా వాటిని కన్వర్ట్ చేస్తే వాటి ద్వారా మేము శిక్షణ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ ఎంఓయూలో పొందుపరిచినాం. ఓవరాల్గా లక్ష్యం ఏమిటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో తెలంగాణలో పోలీసులో డిగ్రీ చదవని వాళ్ళు ఉండకూడదు. అయితే దానికి వాళ్ళు ఇప్పటి వరకు ఎవరైతే ఇంటర్మీడియట్ చదివినారో వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి డీజీపీ గారు అదేవిధంగా శ్రీనివాసరావు గారు మాకు చెప్పింది ఏమిటంటే శిక్షణ వ్యవస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అక్కడ ఉన్నటువంటి అకాడమిక్ ఇన్పుట్స్ని కూడా లేదా వాళ్ళని కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ మేము ఇంకొక ఇది కూడా ఆలోచిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్కి కావాల్సినటువంటి వివిధ విభాగాలలో మేము కొన్ని ప్రత్యేక కోర్సులను డిప్లొమాలను కూడా అందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిద్ధంగా ఉంది. ఉదాహరణకి ఫోరెన్సిక్ లాంటి అంశాలు ఉన్నాయి, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ లాంటి అంశాలు ఉన్నాయి, లేదా పబ్లిక్ రిలేషన్స్ లాంటి అంశాలు ఉన్నాయి. అంటే మనం ఫ్రెండ్లీ పోలీస్గా ప్రజల్ని ఎట్లా రీచ్ అవ్వాలనే కోణంలోంచి కూడా కొన్ని తీసుకోవాలి. అదేవిధంగా మీరు సజెస్ట్ చేసినా సరే మీ ఇవాళ ఇమీడియట్ అవసరాల దృష్ట్యా మీరు సజెస్ట్ చేసినా సరే అటువంటి ప్రోగ్రామ్స్ కూడా మేము డిజైన్ చేసి శిక్షణ ఇవ్వడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ముందుకు వస్తుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పోలీస్తో పాటు జర్నలిస్టులు కూడా చాలామంది మా విద్యార్థులు ఉన్నారు, మా దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ తెలుసు మా దగ్గర 3 ఫోల్డ్లో శిక్షణ ఉంటుంది. ఒకటి కోర్స్ మెటీరియల్ డెవలప్ చేసి ఇస్తాం. కోర్స్ మెటీరియల్ అడ్మిషన్తో పాటు ఇచ్చిన తర్వాత ప్రతి ఆదివారం స్టడీ సెంటర్స్లో కౌన్సిలింగ్ క్లాసెస్ ఉంటాయి. అక్కడ అటెండ్ అయినటువంటి వాళ్ళకి అక్కడ టీచర్స్ దానికి సంబంధించిన డౌట్స్ తీర్చడం, కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది, పాఠాలు చెప్పడం జరుగుతుంది. మూడోది మాకు ఒక విస్తృతమైనటువంటి ఆడియో విజువల్ నెట్వర్క్, ఎలక్ట్రానిక్ మీడియా కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉంది. అది ఇప్పుడు యూట్యూబ్లో దాదాపు 20 ఛానళ్ళు, 18 ఛానళ్ళు. మేము ఒక ఛానల్ పూర్తిగా పోలీస్ దాని కొరకే డెడికేట్ చేయడానికి కూడా నిర్ణయించుకున్నాం. సో దాని ద్వారా ఎక్కడైనా చదువుకోవచ్చు. ఒకప్పుడు మేము ఎడ్యుకేషన్ అట్ యువర్ డోర్ స్టెప్ అనేవాళ్ళం. డోర్ స్టెప్ అంటే ఇప్పటికి కూడా మా స్లోగన్ అదే. అంటే మీ ఇంటి దగ్గరికే విద్య వస్తుంది, మీరు కాలేజీలకు లేదా ఇంకొక చోటికి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ అట్ యువర్ ఫింగర్ ప్రింట్ అనేటువంటి దానిలో అట్ యువర్ ఫింగర్ టిప్స్ అనే పద్ధతిలో మేము ఎడ్యుకేషన్ మొత్తాన్ని కూడా డిజిటైజ్ చేసే ప్రణాళికలో ఉన్నాం. అందులో భాగంగా పోలీస్కి అవసరమైనటువంటి ప్రత్యేక కోర్సులు ఎన్నైనా సరే మేము ఆఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. అట్లీస్ట్ మాకు ఒక మినిమం ఒక 200 మంది 300 మంది చేరుతారనుకుంటే అది కూడా చేయబోతున్నాం. అట్లాగే పోలీస్లో మీరు మీ పోలీస్ ఆఫీసర్స్ని చాలామంది గ్రాడ్యుయేషన్ తర్వాత యూపీఎస్సీకి వెళ్ళి వస్తుంటారు. వాళ్ళకి హైయర్ లెర్నింగ్, హైయర్ ఎడ్యుకేషన్కి రావాలనే ఆలోచన ఉండొచ్చు. అది ఎంఏ అయి ఉండొచ్చు, లేదా ఎంబీఏ అయి ఉండొచ్చు, లేకపోతే మిగతా ఎంసీజే లాంటి కమ్యూనికేషన్ మీడియా జర్నలిజం అయి ఉండొచ్చు. ఇటువంటి కోర్సులలో కూడా పోలీస్ కనుక అడ్మిషన్ తీసుకున్నట్టయితే వాళ్ళకు కూడా మేము ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల ద్వారా, స్పెషల్ ప్యాకేజ్ ద్వారా మేము వాళ్ళకు కూడా ట్రైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. నిజానికి మేము ఒక ఇన్ఫార్మల్గా డిస్కస్ చేసుకున్నాక ఒక వారం రోజుల్లోనే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని రూపొందించడంతో పాటు ఇంకొక వారంలో ఓవరాల్గా ఒక రెండు వారాలలో ఈ మొత్తం కార్యక్రమాన్ని తీసుకున్నందుకు డాక్టర్ జితేంద్ర గారు, డీజీపీ తెలంగాణ పోలీస్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇవాళ ఒక గొప్ప ఆవిష్కరణటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి, వారి సిబ్బంది కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.